హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు తెలంగాణ జూన్ 2, 2014న ఏర్పడింది అని. ఈ రాష్ట్రం అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉండేది. కానీ సుదీర్ఘ ప్రజా ఉద్యమం తర్వాత తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. కొత్త రాజధాని హైదరాబాద్ చాలా తక్కువ సమయంలో ఐటీ, ఫార్మా మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో దేశ విదేశాల్లో తనదైన బలమైన ముద్ర వేసింది. నేడు తెలంగాణ కేవలం ఒక కొత్త రాష్ట్రం మాత్రమే కాదు, నవభారత అభివృద్ధి ప్రయోగశాలగా మారింది. ప్రభుత్వం ఇప్పుడు ఎక్స్ప్రెస్ వేలు, ఇండస్ట్రియల్ కారిడార్లు, స్మార్ట్ సిటీలు, గ్రీన్ ఎనర్జీ మరియు భవిష్యత్ నగరాలపై దృష్టి సారిస్తుంది. రాబోయే ఏళ్లలో ఇక్కడ ప్రారంభం కానున్న మెగా ప్రాజెక్టులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త వేగాన్ని ఇవ్వడమే కాకుండా దక్షిణ భారతదేశం మొత్తానికి అభివృద్ధి దిశను చూపిస్తాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా తెలంగాణలో రాబోయే అతిపెద్ద మరియు అత్యంత కీలకమైన మెగా ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం. నెంబర్ 10, రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, తెలంగాణలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలు ఇప్పుడు పూర్తిగా మారబోతున్నాయి. రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని ప్రధాన స్టేషన్లను ప్రపంచ స్థాయి రవాణా కేంద్రాలుగా మారుస్తున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్ డెక్కన్, కాజీపేట, వరంగల్ మరియు నిజామాబాద్ వంటి పెద్ద స్టేషన్లలో కొత్త స్టేషన్ భవనాలు, ఎయిర్పోర్ట్ తరహా వెయిటింగ్ ఏరియాలు, మల్టీ లెవెల్ పార్కింగ్, షాపింగ్ జోన్లు మరియు మెరుగైన ప్లాట్ఫామ్ సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఉద్దేశం కేవలం అందమైన స్టేషన్లను నిర్మించడం మాత్రమే కాదు, ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడం. పునరుద్ధరించబడిన ఈ రైల్వే స్టేషన్లు తెలంగాణ పర్యాటక రంగం, వ్యాపారం మరియు పట్టణ వృద్ధికి కొత్త వేగాన్ని ఇస్తాయి. నెంబర్ 9, నాగ్పూర్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే. ఫ్రెండ్స్, నాగ్పూర్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే అనేది ప్రతిపాదిత నార్త్ సౌత్ మెగా ఎక్స్ప్రెస్ వే. దీనిని మధ్య భారతదేశాన్ని దక్షిణ భారతదేశంతో నేరుగా అనుసంధానించే లక్ష్యంతో ప్లాన్ చేశారు. ఈ ఎక్స్ప్రెస్ వే మహారాష్ట్రలోని నాగ్పూర్ నుండి ప్రారంభమై తెలంగాణ గుండా వెళుతూ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వరకు వెళ్తుంది. ఈ కారిడార్ మొత్తం పొడవు సుమారు 405 కిలోమీటర్లుగా భావిస్తున్నారు. ఇందులో తెలంగాణ భాగం అత్యంత వ్యూహాత్మకమైనది. ఎందుకంటే తెలంగాణ ఈ ఎక్స్ప్రెస్ వే మధ్యలో ఉండడం వల్ల లాజిస్టిక్స్, సరుకు రవాణా మరియు పారిశ్రామిక అనుసంధానికి కోర్ హబ్గా మారుతుంది. తెలంగాణ స్ట్రెచ్లో ఈ ఎక్స్ప్రెస్ వే కొత్త పారిశ్రామిక బెల్టులు, లాజిస్టిక్ పార్కులు, వేర్ హౌసింగ్ జోన్లు మరియు అగ్రి సప్లై చైన్ల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల నేరుగా రైతులు, తయారీ యూనిట్లు మరియు ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. భవిష్యత్తులో ఈ ఎక్స్ప్రెస్ వే తెలంగాణను నార్త్ సౌత్ ఇండియా యొక్క ఆర్థిక వారధిగా మార్చగలదు. నెంబర్ 8, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2. ఫ్రెండ్స్, ఈ ఫేజ్ కింద హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ను సుమారు 116 కిలోమీటర్ల మేర విస్తరించాలని యోచిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను 2 భాగాలుగా విభజించారు, ఫేజ్ 2A మరియు ఫేజ్ 2B. వీటిలో ఫేజ్ 2A అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఫేజ్ 2Aలో మొత్తం 5 కొత్త మెట్రో కారిడార్లు నిర్మించబడతాయి. వీటిలో అతిపెద్ద మరియు గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ నాగోల్ నుండి శంషాబాద్ RGIA ఎయిర్పోర్ట్ వరకు 36.8 కిలోమీటర్ల పొడవైన ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్. ఇది కాకుండా రాయదుర్గం నుండి కోకాపేట, నియోపోలిస్, మియాపూర్ నుండి పటాన్చెరు, MGBS నుండి చంద్రాయన గుట్ట మరియు ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు మెట్రో లైన్ విస్తరణకు ప్రణాళికలు ఉన్నాయి. ఫేజ్ 2A కోసం సుమారు 24,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఫేజ్ 2B కోసం దాదాపు 1,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించబడింది. ఇందులో 3 పెద్ద మెట్రో కారిడార్లు లేదా ఎక్స్టెన్షన్లు ఉంటాయి. ఈ కారిడార్ల ద్వారా మెట్రోను ఎయిర్పోర్ట్, మేడ్చల్ మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలకు చేరువ చేస్తారు. ఈ ఫేజ్ కోసం DPR పూర్తిగా సిద్ధంగా ఉంది. సో ఒకవేళ ప్రణాళిక ప్రకారం అన్నీ జరిగితే 2026 నాటికి పనులు ప్రారంభం కావచ్చు మరియు 2029 నాటికి హైదరాబాద్ మెట్రో యొక్క ఈ కొత్త నెట్వర్క్ నగర ట్రాఫిక్ సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, ఈ మెట్రో కేవలం ఒక రవాణా ప్రాజెక్ట్ మాత్రమే కాదు, హైదరాబాద్ భవిష్యత్తుకు బలమైన వెన్నెముక కానుంది. నంబర్ 7, కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్.
ఫ్రెండ్స్, తెలంగాణ ఇప్పుడు కేవలం ఐటీ మరియు ఫార్మాకి పరిమితం కాలేదు. రైల్వే తయారీకి కూడా పెద్ద హబ్గా వేగంగా ఎదుగుతుంది. హనుమకొండ జిల్లాలో ఉన్న తెలంగాణలోని కాజీపేటలో భారతీయ రైల్వే ఒక అత్యాధునిక రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను అభివృద్ధి చేస్తుంది. ఈ మెగా ప్రాజెక్ట్ సుమారు 160 ఎకరాల భూమిలో నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్టుపై సుమారు 500 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నారు మరియు దీనిని 2026 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఫ్యాక్టరీలో ఎంఈఎంయు రైలు సెట్లు, మెట్రో కోచ్లు, వేగన్లు మరియు ఆధునిక రైల్వే రోలింగ్ స్టాక్ను తయారు చేస్తారు. ఇక్కడ రోబోటిక్ పెయింటింగ్ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. దీనివల్ల ఇక్కడ తయారయ్యే కోచ్లు భారతదేశంలోనే కాకుండా ఎగుమతులకు కూడా సిద్ధంగా ఉంటాయి. ఈ ప్రాజెక్టు వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుంది మరియు తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి కొత్త వేగం అందుతుంది. మొత్తంగా కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాష్ట్రంలోని అత్యంత ముఖ్యమైన మరియు వ్యూహాత్మక మెగా ప్రాజెక్టులలో ఒకటి. నెంబర్ 6, రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, హైదరాబాద్ ఇప్పుడు కేవలం ఐటీ సిటీ మాత్రమే కాదు, భారతదేశంలోని అతిపెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్లలో ఒకటిగా మారుతుంది. ఈ క్రమంలో ఒక అత్యంత కీలకమైన మరియు మెగా ప్రాజెక్ట్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్. దీనిని ఆర్ఆర్ఆర్ అని పిలుస్తారు. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ నగరాన్ని 4 వైపుల నుండి చుడుతూ ఒక బలమైన రోడ్డు నెట్వర్క్ను సిద్ధం చేస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వే మొత్తం పొడవు సుమారు 340 కిలోమీటర్లు ఉంటుంది మరియు దీనిని 8 లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ను 2 భాగాలుగా నిర్మిస్తున్నారు, ఉత్తర భాగం మరియు దక్షిణ భాగం. ఉత్తర భాగం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి, కాగా దక్షిణ భాగానికి ప్రణాళికలు మరియు అనుమతుల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుంది మరియు బయటి వాహనాలు నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం ఉండదు. దీనితో పాటు ఆర్ఆర్ఆర్ పరిసరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్లు, లాజిస్టిక్స్ పార్కులు, టౌన్షిప్లు మరియు కొత్త ఉపాధి అవకాశాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అందుకే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ను తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి వెన్నుముకగా భావిస్తున్నారు. నెంబర్ 5, గ్రీన్ ఫార్మా సిటీ. ఫ్రెండ్స్, హైదరాబాద్ను దేశపు ఫార్మా రాజధానిగా మార్చే దిశలో ఒక పెద్ద అడుగు గ్రీన్ ఫార్మా సిటీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ పరిసరాల్లో సుమారు 19,000 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడుతుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మా క్లస్టర్లలో ఒకటిగా మారుతుంది. ఇక్కడ బల్క్ డ్రగ్స్, ఏపీఐ, రీసెర్చ్ ల్యాబ్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అన్నీ ఒకే చోట ఉంటాయి, అది కూడా పర్యావరణ హితమైన గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో. ఈ ప్రాజెక్టు ద్వారా 1,00,000కు పైగా ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు మరియు వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. గ్రీన్ ఫార్మా సిటీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా గ్లోబల్ ఫార్మా సప్లై చైన్లో భారతదేశాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ భవిష్యత్తుకు పరిశ్రమ మరియు ఆవిష్కరణల కొత్త ముఖచిత్రాన్ని ఇవ్వబోతుంది. నెంబర్ 4, వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఫ్రెండ్స్, హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ బిజినెస్ హబ్గా మారే దిశలో ఒక పెద్ద అడుగు వేస్తుంది. శంషాబాద్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మించబడుతుంది. ఇది ఒక సెల్ఫ్ సస్టైన్ మినీ స్మార్ట్ సిటీగా ఉంటుంది. ఇక్కడ వరల్డ్ క్లాస్ ఆఫీస్ స్పేస్, లగ్జరీ హోటళ్ళు, మోడర్న్ రెసిడెన్షియల్ ఏరియాలు, షాపింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ అన్నీ ఒకే చోట లభిస్తాయి. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే దీని వాక్ టు వర్క్ కాన్సెప్ట్ మరియు 100% గ్రీన్ ఎనర్జీ. ఇది దీనిని ఒక సస్టైనబుల్ మరియు పర్యావరణ హితమైన డెవలప్మెంట్గా మారుస్తుంది. ఇక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్, రూఫ్ టాప్ స్పోర్ట్స్ ఎరీనా మరియు అంతర్జాతీయ కంపెనీల కోసం అత్యాధునిక మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నారు. ఫేజ్ 1లో 2 పెద్ద ఆఫీస్ టవర్లు మరియు ఒక లగ్జరీ హోటల్ నిర్మాణం వేగంగా సాగుతుంది. ఇది పూర్తయితే వేలాది ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా హైదరాబాద్కు గ్లోబల్ ట్రేడ్ మరియు బిజినెస్ మ్యాప్లో కొత్త గుర్తింపును తెస్తుంది. శంషాబాద్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇది హైదరాబాద్ భవిష్యత్తు. నెంబర్ 3, హైదరాబాద్ ఇండోర్ ఎక్స్ప్రెస్ వే. ఫ్రెండ్స్, హైదరాబాద్ ఇండోర్ ఎక్స్ప్రెస్ వే భారతదేశంలోని ఒక మెగా ప్రాజెక్ట్. ఇది కేవలం 2 నగరాలను మాత్రమే కాకుండా సౌత్ మరియు సెంట్రల్ ఇండియా ఆర్థిక వ్యవస్థలను నేరుగా అనుసంధానించబోతుంది. సుమారు 713 కిలోమీటర్ల పొడవైన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను 6 లేన్లుగా నిర్మిస్తున్నారు. దీనిని భవిష్యత్తులో 8 లేన్ల వరకు విస్తరించవచ్చు. ఇది పూర్తయిన తర్వాత హైదరాబాద్ నుండి ఇండోర్ ప్రయాణం ఇప్పుడు పట్టే 14 గంటల నుండి కేవలం 8 నుండి 9 గంటలకు తగ్గుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వే తెలంగాణ, మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళ్తుంది. దీనివల్ల రవాణా, లాజిస్టిక్స్ మరియు పరిశ్రమలకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది.
విశేషం ఏమిటి అంటే ఈ ఎక్స్ప్రెస్ వేకు ఇరువైపులా ఇండస్ట్రియల్ జోన్లు, లాజిస్టిక్స్ పార్కులు, వేర్ హౌస్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మరియు ఎంఎస్ఎంఈ క్లస్టర్లు అభివృద్ధి చేయబడతాయి. దీనివల్ల దీనిని హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్గా చూస్తున్నారు. హైదరాబాద్లోని ఫార్మా మరియు ఐటీ పరిశ్రమ, ఇండోర్లోని ఆటో మరియు టెక్స్టైల్ రంగాలు మరియు మధ్యలోని ప్రాంతాల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు దీనివల్ల కొత్త వేగం అందుతుంది. ఈ ప్రాజెక్ట్ భారత ప్రభుత్వం యొక్క భారతమాల కార్యక్రమం కింద అభివృద్ధి చేయబడుతుంది. దీని అంచనా వ్యయం 60 నుండి 70 వేల కోట్లు మరియు ప్రస్తుతం దీని పనులు దాదాపు 70% పూర్తయ్యాయి. మొత్తానికి హైదరాబాద్ ఇండోర్ ఎక్స్ప్రెస్ వే రాబోయే కాలంలో దూరాన్ని మాత్రమే కాకుండా అభివృద్ధి వేగాన్ని కూడా రెట్టింపు చేసే ప్రాజెక్టుగా నిరూపితం కానుంది. నెంబర్ 2, హైదరాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్ పరిధి వేగంగా పెరుగుతుంది మరియు ఈ క్రమంలో హైదరాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ చర్చలో ఉంది. ఈ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ మరియు ముంబై వంటి 2 పెద్ద ఆర్థిక నగరాలను నేరుగా అనుసంధానించడానికి ప్రతిపాదించబడింది. ఈ కారిడార్ అంచనా పొడవు సుమారు 700 నుండి 750 కిలోమీటర్లు. బుల్లెట్ రైల్ డిజైన్ వేగం గంటకు 320 కిలోమీటర్లు ఉంటుంది. దీనివల్ల ప్రస్తుతం పట్టే 12 నుండి 14 గంటల ప్రయాణం కేవలం 3 నుండి 4 గంటల్లోనే పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ మరియు మహారాష్ట్రలోని ఐటీ హబ్స్, ఇండస్ట్రియల్ జోన్లు మరియు పోర్ట్ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. దీనివల్ల పెట్టుబడులు, వ్యాపారం మరియు కొత్త ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడితే ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదిత మరియు ఫీజిబిలిటీ స్టడీ దశలోనే ఉంది. రూట్ అలైన్మెంట్ మరియు టెక్నికల్ స్టడీ పనులు జరుగుతున్నాయి. ఇంకా నిర్మాణం ప్రారంభం కాలేదు. కానీ భారతదేశం బుల్లెట్ రైలు ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ముందుకు వెళ్తున్న తీరు చూస్తుంటే రాబోయే కాలంలో హైదరాబాద్ ముంబై బుల్లెట్ రైలు దేశంలోని అత్యంత వేగవంతమైన మరియు కీలకమైన కనెక్టివిటీలలో ఒకటిగా మారవచ్చు. నెంబర్ 1, హైదరాబాద్ ఫ్యూచరిస్టిక్ ఫ్యూచర్ సిటీ. ఫ్రెండ్స్, హైదరాబాద్ ఇప్పుడు కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు, భారతదేశపు ఫ్యూచర్ సిటీ క్యాపిటల్గా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ఈ విజన్ పేరునే హైదరాబాద్ ఫ్యూచరిస్టిక్ ఫ్యూచర్ సిటీ లేదా 4th సిటీ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ హైదరాబాద్ శివార్లలో సుమారు 300 ఎకరాలలో అభివృద్ధి చేయబడుతుంది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ మరియు డిజిటల్ గవర్నెన్స్ వంటి సాంకేతికతలపై దృష్టి సారిస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీని ఐటీ, ఫిన్టెక్, డేటా సెంటర్లు, ఫార్మా మరియు గ్లోబల్ కంపెనీలకు పెద్ద హబ్గా మార్చేలా డిజైన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ జీరో కార్బన్ ప్లానింగ్, వెడల్పాటి రోడ్లు మరియు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్లానింగ్ మరియు ల్యాండ్ డెవలప్మెంట్ దశలో ఉంది. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ మరియు ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్పై పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా కార్యరూపం దాల్చితే హైదరాబాద్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అత్యంత ఫ్యూచరిస్టిక్ నగరాల్లో ఒకటిగా నిలుస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి మన వీడియో విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీరు తెలంగాణలోని ఏ నగరం నుండి ఈ వీడియో చూస్తున్నారో మాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.